Yes, students, welcome to the channel of Spoken English. Make it easy. So we have studied many things. And we have entered the noun, and we are discussing regarding the noun. What is noun? Types of nouns, and etc. So now there is one more interesting thing for the noun. So that is a noun and person. మీరు అడగచ్చు, సార్ ఈ పర్సన్ అంటుంటారు, ఏంటి ఈ పర్సన్ అని చెప్పి. ఓకే, సో ఈ పర్సన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది ఇది. సో దేర్ ఆర్ 3 persons ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీ అందరికీ తెలిసిందే, చాలామందికి తెలిసే ఉంటుంది. సో జస్ట్ బ్రషింగ్ అప్ ఆఫ్ అవర్ మెమరీ, మన మెమరీని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం అని అనుకోవచ్చు మనం. సో దీన్ని గుర్తు చేసుకుంటే ఏంటంటే 3 personsలో ఫస్ట్ పర్సన్, ది పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్. ఇప్పుడు నా కేసులో ఎవరు ఫస్ట్ పర్సన్? ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ అండ్ యు ఆర్ లిజనింగ్. ఓకే, అర్థమైంది కదా. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అనాలి, అంతే. తర్వాత ఎవరైతే వింటున్నారో, ఈ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా సెకండ్ పర్సన్ అవుతారు. చూడండి, ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్, నేనే కదా ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, యు ఆర్ వాచింగ్ అ వీడియో, అది. సో కాబట్టి ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్లో ఐ. తర్వాత నెక్స్ట్ ఇంకో పక్కన బ్లూ కలర్లో రాశాను, వి అని రాశాను. సో ఎందుకు రాశాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎస్, యు ఆర్ రైట్. సో ఐ ఈజ్ సింగులర్. ఓకే, మనం ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం. సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి. సింపుల్గా సింగులర్ ఈజ్ 1 అండ్ ప్లూరల్ ఈజ్ మోర్ దెన్ 1. ఒకటైతే సింగులర్ అనాలి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ అనాలి. సో ఐ ఈజ్ ద సింగులర్ ఫర్ ద ఫస్ట్ పర్సన్. ఐ అనేది సింగులర్, అది ఏకవచనం ఫస్ట్ పర్సన్కి. వి ఈజ్ ద ప్లూరల్ ఫర్ ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్కి వి అనేది ప్లూరల్. ఇవి చాలా బేసిక్స్. సో ఎందుకు నేను ఈ బేసిక్స్ అనే చెప్తున్నానంటే, బేసిక్స్ అన్నీ మనకి క్లియర్గా అండర్స్టాండ్ అయితే వీ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. ఓకే, వెరీ నైస్లీ. సో బాగా మెలోడియస్గా, చక్కగా, ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ బేసిక్స్ అన్నీ ముందు మనం, ఈ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకోవాలి. మీరు చెప్పాను కదా, సెకండ్ పర్సన్ అంటే ది పర్సన్ హూ ఈజ్ లిజనింగ్. ఓకే, సో ది పర్సన్ విత్ హూమ్ ఐ యామ్ టాకింగ్ టు. నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళు మనకి డెఫినెట్గా సెకండ్ పర్సన్ అవుతారు. ఈ కేసులో ఎవరు? మీరు. సో యూ అంటే మీరు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో యూ రాశాను బ్లూ కలర్లో. ఇది ఎందుకు చెప్పండి? కరెక్టే, పై మాదిరిగా ఈ పై ఎగ్జాంపుల్ లాగానే కింద ఎగ్జాంపుల్ కూడా యూ అనేది ఇక్కడ సింగులరు, యూ అనేది ప్లూరల్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో సింగులరు, ప్లూరలు సెకండ్ పర్సన్లో ఒకటే, రెండు ఒకటే. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. దీనికి యూస్ అని ఎస్ కలపడానికి లేదు. సో నెవర్ డూ దట్. సో యూ ఈజ్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. అంటే నువ్వు అని మనం చెప్పినా మనం యూ వాడాల్సిందే, మీరు అని చెప్పినా కూడా మనం యూ వాడాల్సి, ఆప్షన్ లేదు మనకి. సో యూ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. అర్థమైంది కదా, అంతే. సో ఎగ్జాంపుల్, ఐ యామ్ టాకింగ్ టు యూ అన్నాను అనుకోండి, నేను మీతో మాట్లాడుతున్నాను అంటాను. అంటే అది నువ్వు నీతో మాట్లాడుతున్నావు, కరెక్టే. నా ముందు ఒకడన్నా ఉండొచ్చు, నా ముందు 10 మంది అయినా ఉండొచ్చు. అర్థమైందా? ఐ యామ్ టాకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడుతున్నాను అన్నా కావచ్చు. లేకపోతే నేను మీతో అంటే ఎక్కువ మంది, 10 మంది ఉండొచ్చు, 10 మందితో కూడా మాట్లాడుతున్నాను. సో కాబట్టి నువ్వు కానీ మీరు కానీ ఇంగ్లీష్లో ఒక్కటే వర్డ్, దట్ ఈస్ యూ. ఓకేనా? ఇది ఒక బేసిక్ అండ్ ఫండమెంటల్ మీరు కరెక్ట్గా గమనించాలి, అర్థం చేసుకోవాలన్నమాట. థర్డ్ పర్సన్కి వద్దాం. సో థర్డ్ పర్సన్ అంటే అదర్ దాన్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ అని రాసేసాను నేను. లేకపోతే నేను నువ్వు కాకుండా మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి నేను మా ఫ్రెండ్ని అడుగుతున్నాను, అరే రమేష్, హౌ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాను. హౌ ఈజ్ యువర్ ఫాదర్. సో నేను మాట్లాడుతున్నాను, రమేష్ అనే అబ్బాయి వింటున్నాడు. తర్వాత మేమిద్దరం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రమేష్ ఫాదర్ గురించి నేను అడుగుతున్నాను. అర్థమైంది కదా. సో కాబట్టి రమేష్ ఫాదర్ ఎవరు అవుతారు? థర్డ్ పర్సన్ అవుతారు. సో కాబట్టి సపోజ్ రమేష్ ఫాదర్ నాకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, అప్పుడు నేనేమంటానంటే హౌ ఈజ్ హీ అంటాను.
అంటే అతను హాస్పిటలైజ్ అయ్యాడని, హాస్పిటల్లో అతను రమేష్ జాయిన్ చేశాడని వాళ్ళ ఫాదర్ని, ఇవన్నీ నాకు తెలుసు. కానీ మళ్ళీ నెక్స్ట్ కంటెక్స్ట్లో నేను మాట్లాడేటప్పుడు మరుసటి రోజు సో ఎస్టర్డే యూ జాయిన్డ్ యువర్ ఫాదర్ ఇన్ హాస్పిటల్, హౌ ఈజ్ హీ అంటాను. అర్థమైందా? ఆ హీ ఎవరు? థర్డ్ పర్సన్ అన్నమాట. అంటే మాట్లాడేవాడు, వినేవాడు కాకుండా మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు ఆ మూడో వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అని అనాలి. సో ఎవరుంటే, సో మగ మూడో వ్యక్తి కావచ్చు అంటే హీ అనాలి. తర్వాత ఆడ మూడో వ్యక్తి కావచ్చు, వాళ్ళని ఏమనాలి? షీ అనాలి. ఓకే. కొన్ని వస్తువులు కావచ్చు, ఇట్ అంటాను. ఓకే, దాన్ని ఇట్ అంటాం. సో హీ ఈజ్ ద మ్యాస్కులైన్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ షీ ఈజ్ ద ఫెమినైన్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ఇట్ ఈజ్ ద న్యూటర్ జెండర్. దానికి ఏం జెండర్ ఉండదు, వస్తువు అనమాట. ఎస్టర్డే యూ పర్చేస్డ్ ఏ టీవీ, హౌ ఈజ్ ఇట్ అంటాను నేను. ఎలా ఉంది, నిన్న టీవీ కొన్నావు కదా, బాగుందా, సాటిస్ఫై అయ్యావా, క్వాలిటీ బాగుందా అన్నట్టు. ఓకే, హౌ ఈజ్ ఇట్ అన్న. సో ఇట్ ఏంటి? థర్డ్ పర్సన్ బట్ న్యూటర్ జెండర్. సో కాబట్టి హీ ఈజ్ ద థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ షీ ఈజ్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫర్ ఫెమినైన్, దిస్ ఈజ్ ఫర్ మ్యాస్కులైన్ అండ్ ఇట్ ఈజ్ ఫర్ థర్డ్ పర్సన్ అండ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నౌన్ అండ్ జెండర్ చూడండి. దాంట్లో జెండర్లో ఏం చెప్పాను? సో దేర్ ఆర్ 3 genders. మ్యాస్కులైన్ జెండర్ రిప్రజెంట్స్ మేల్, ఫెమినైన్ జెండర్ రిప్రజెంట్స్ ఫిమేల్ అండ్ న్యూటర్ జెండర్ రిప్రజెంట్స్ లైఫ్లెస్ థింగ్స్. ఓకే, ఆల్ లైఫ్లెస్ థింగ్స్ ఎక్కువగా వాటిని చెప్పడానికి మనము ఇట్ అని వాడతామన్నమాట. ఇది థర్డ్ పర్సన్ అవుతుంది. వీటన్నిటికీ కూడా ప్లూరల్ ఉంది. అంటే వాళ్ళంతా మగవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, అన్నింటినీ కలిపి సముదాయాన్ని మనం ఏమంటామంటే దే అనాల్సిందే. ఆ దే అన్నప్పుడు అందులో మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, అందరూ మగవాళ్ళే ఉండొచ్చు, అందరూ ఆడవాళ్ళే ఉండొచ్చు, లేకపోతే అన్ని వస్తువులే ఉండొచ్చు. యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫార్మ్, దెర్ ఆర్ మెనీ కౌస్, హౌ ఆర్ దే అంటాను. అవన్నీ ఎలా ఉన్నాయి అంటాను అనమాట. బాగున్నాయా, హెల్దీగా ఉన్నాయని. సో ఆ కౌస్ 100 కౌస్ అయినా కూడా మనం ఏం చెప్పాలి? దే అనాలి. 10 men అనుకోండి, దే అనాలి. 10 women అనుకోండి, దే అని అనాలి. సో ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? దేర్ ఆర్ 3 persons. What are they? First person, the person who is speaking to. So I am. I is always the first person, but it is a singular. And for that the plural is we. దానికి ప్లూరల్ ఏంటంటే we. తర్వాత the person who is spoken to, ఎవరితో నేను మాట్లాడుతున్నానో వాళ్ళు సెకండ్ పర్సన్. ఎగ్జాంపుల్ యూ, సింగులర్ అదే, ప్లూరల్ కూడా అదే. నెక్స్ట్ థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సను సెకండ్ పర్సన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరితో ఏదైనా కానీ అవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తాయన్నమాట. సో వాటిల్లో మనము ఆర్ ద పర్సన్ హూ ఈజ్ స్పోకన్ అబౌట్ అంటాం మనం. దీన్ని సింపుల్ డెఫినేషన్సే కాబట్టి ఆ డెఫినేషన్స్ కాదు, మీకు కాన్సెప్ట్స్ అర్థమైతే చాలు. ఓకే, ద పర్సన్ హూ ఈజ్ స్పోకన్ అబౌట్ ఇది. ద పర్సన్ హూ ఈజ్ స్పోకన్ టు ఇది ఒకటే. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో, సో ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది ఆ 3 అన్నమాట. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరితో మనం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, సో దీంట్లో సింగులర్ వచ్చి హీ మేల్ అయితే, సింగులర్ వచ్చి షీ ఫిమేల్ అయితే, ఇట్ అనేటువంటి న్యూటర్ జెండర్ అని చెప్పాను. ఈ 3టికి ప్లూరల్ ఏంటంటే దే. మనం సెంటెన్సెస్ రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మనకి తడబాటు, హెజిటేషన్ అనేటువంటిది ఉండకూడదు అని మీరు అనుకుంటే ఈ ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసుకొని ఇవన్నీ తర్వాత నేను మళ్ళీ వాడతాను. ఎప్పుడు ఐ అంటాను, వి అంటాను, దే అంటాను, హీ అంటాను, షీ అంటాను. ఇక్కడ సబ్జెక్ట్ ఐ వస్తే ఇలా ఉంటుంది, సబ్జెక్ట్ వి వస్తే ఇలా మారుతుంది. అప్పుడు ఈ ఫండమెంటల్స్ అన్నిటినీ మీరు లాక్కు రావాలి. అవన్నీ మీ మనసులో ఉంటేనే ముందుకు వెళ్ళగలం. సో మనం క్లియర్గా తప్పు లేకుండా, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, ఎర్రర్ ఫ్రీగా ఇంగ్లీష్ రాయగలం, ఇంగ్లీష్ మాట్లాడగలం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్
our channel. It is our channel, not my channel. I am not telling. Our channel, Spoken English, make it easy. And share to your friends. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. మంచి సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.